ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. చెప్పండి. వాగ్దానాలను దేవుడు అనేక పరిణామాలు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాలు కొన్ని పరిణామాల్లో మన జీవితాలకు లేట్ అయినప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాం. మనలో కొన్నిసార్లు అల్ప విశ్వాసం కూడా వచ్చేస్తూ ఉంటుంది. కానీ నేను మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు, ఆయన సమర్థుడు. మరి దేవుడు మనం గమనించినట్లయితే అబ్రహామును పిలిచాడు. దేవుడు ఎవరిని పిలిచాడండి? 12వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాము దేవుని పిలుపు అందుకున్నాడు. దేవుడు చెప్పాడు, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ ఇంటిని కూడా విడిచిపెట్టమని చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు దేవుడు. ఎన్ని విషయాలు చెప్పాడండి? 3 మాటలు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఆ 3 విషయాలు నువ్వు చేస్తే 7 ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు. ఎన్ని ఆశీర్వాదాలు? 7 ఆశీర్వాదాలు. 7 ఆశీర్వాదాల్లో 7 ఆశీర్వాదం ఏమిటంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. ఎవరి ద్వారా అంట? అబ్రహాము ద్వారా. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశ్రయించబడతారని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. చెప్పాలంటే ముందుగా చూస్తే అబ్రహాము కుటుంబము ఒక విగ్రహారాధన కుటుంబం. ఏం కుటుంబం అంటే మనలాగే అన్యజనులు వారు కూడా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు అబ్రహాము తండ్రి గారు తెరహా గారు ఏం చేస్తారంటే, వారు బొమ్మలు తయారు చేసేవారు. ఏం తయారు చేస్తారంటే వాళ్ళ వృత్తి ఏమిటి? బొమ్మలు తయారు చేసేవారు. ఈ బొమ్మలు తయారు చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము తండ్రి గారు బొమ్మలు తయారు చేస్తున్నప్పుడు ఈ యొక్క పిల్లలు కుమారులు ఏం చేయాలంటే ఆ బొమ్మలు తీసుకుని వారు అమ్మేవారు మాట, వ్యాపారం చేసేవారు. ఒకరోజు అబ్రహాం గారు ఆయన కూడా బొమ్మలు తీసుకుని అనేక ప్రాంతాలకి వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. ఇలా వ్యాపారం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా బొమ్మలు ఎవరు కొనుక్కోలేదు. అంటే బోని కూడా కాలేదు. ఏం కాలేదంట? ఎవరు కూడా కొనుక్కోలే. ఆ బొమ్మలన్నీ కూడా తీసుకొచ్చేసినప్పుడు తండ్రితో అన్నాడు, అయ్యా డాడీ, బొమ్మలు ఎవరు కొనలేదు అని చెప్పినప్పుడు వాళ్ళ డాడీ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇప్పుడు నువ్వు బొమ్మలు అని నమ్మినావు కదా బిడ్డ, నువ్వేం చేయాలంటే ఇప్పుడు బొమ్మలు కాదు, అవి దేవుళ్ళు అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? దేవుళ్ళని చెప్పమన్నాడు. ఇప్పుడు ఏం చేసాడు? అప్పుడు అబ్రహాం గారు ఏం చేసేవాడు? ఊరు వెళ్ళిపోయి బొమ్మలు కొనండి అన్నావు అబ్రహాం గారు ఇప్పుడు ఏం చేస్తాడంటే, దేవుళ్ళు కొనండి అంటున్నావు అన్నాడు. అలా కొన్నప్పుడు అనేక మంది ఆ బొమ్మలు కొనుక్కున్నారు. ఏమైంది? అన్నీ అమ్ముడిపోయినాయి. మళ్ళీ ఇంటికి వచ్చాడు, డాడీ నేను చెప్పినట్టు చేశాను, ఈ బొమ్మలన్నీ కూడా అమ్ముడిపోయినాయి. కాబట్టి ఏంది డాడీ, ఈ నిన్నటిదాకా బొమ్మలు ఉన్నాయి, ఇప్పుడు ఏమైనాయి? దేవుళ్ళు అయిపోయినది ఎట్లా సాధ్యము? ఇది కాదు కదా. అప్పుడు అనుకున్నాడు అబ్రహాం గారు, ఏమనుకున్నాడంటే దేవుని స్వరాన్ని వినాలి. ఎవరి స్వరం వినాలి? నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక ఆశ కలిగింది అబ్రహాం గారికి. అంతిన ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపదంట. ఏముంటే ఇప్పుడు పాస్టర్ అయ్యగారికి ఆసక్తి ఉంది. ఏ ఆసక్తి ఉంది? 7 రోజులు మిమ్మల్ని అందరినీ బలపరచాలి, దైవజనులు తీసుకురావాలి, సంఘం బలంగా ఉండాలి అని ఒక ఆశ కలిగి దైవజనులు కంకణం కట్టుకున్నారు. 1 సంవత్సరమా కాదు, ప్రతి సంవత్సరం జరగాలి. రూపాంతర పండుగలు జరగాలి, మనోహర పండుగలు జరగాలి, సంఘం అంతా ఉపవాసం ఉండాలి, దేవుని అభిషేకం పొందుకోవాలి, దేవుడు రాకడకు సిద్ధం కలిగి ఉండాలని దైవజనులు ఏం కలిగి ఉన్నారు? ఒక ఆసక్తి కలిగి ఉన్నారు. ఆసక్తి ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆసక్తి ఉంటే ఏం జరగదంట? ఏ శక్తి ఆపలేదంట. కాబట్టి అబ్రహాం గారికి ఆ రోజు ఒక ఆశ కలిగింది, దేవుడి స్వరాన్ని వినాలి, దేవుడిని తెలుసుకోవాలన్నప్పుడు ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నాడో దేవుడితో, అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు. అబ్రహామా ఇదిగో నేనే ఆ దేవుడిని. తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, ఆ దేవుడు నేనే. నువ్వేం చేయాలంటే నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుల్ని విడిచిపెట్టాలి, నీ ఇంటిని విడిచిపెట్టాలి. అది సాధ్యమవుతుందా? చెప్పండి, సాధ్యమవుతుందా? బంధువుల్ని విడిచిపెట్టాలి, స్నేహితులు ఇంటిని విడిచిపెట్టాలి, దేశాన్ని విడిచిపెట్టాలంటే ఎవరిని విడిచిపెడతారా? చెప్పండి. మీరు ఇక్కడి సిలుకూరు నుంచి హైదరాబాద్కి వచ్చేస్తారు వెంటనే మీ ఆస్తిని విడిచిపెట్టి రమ్మంటే వస్తారా? చాలా కష్టం. కానీ ఆ రోజు అబ్రహాం గారు దేవుడికి లోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. అప్పుడు అబ్రహాము దేవుని అడుగుజాడలు అబ్రహాం నడుస్తూ ఉంటే తన భార్య అయిన శారమ్మ గారు
ఆయన అడుగుజాడల్లో నడిచింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఈ 3 నువ్వు చేస్తే నీకు 7 ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు. ఎన్ని ఆశీర్వాదాలు? 7 ఆశీర్వాదాలు. ఈ 7 ఆశీర్వాదాలు, లాస్ట్ ఆశీర్వాదం, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారానే ఆశీర్వదించబడతారని చెప్పాడు దేవుడు. అప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రహాం ఏం చేశాడు? కానాను దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే ఏం జరిగింది తెలుసా? సేవ అంటే ఆషామాషా కాదండి. సేవ అంటే నొప్పులతో చెలగాటం, నొప్పులు ఒంటి మీద పోసుకున్నట్టు మాట సేవ అంటే. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారికి కోట్లు చూస్తారు, మా వెనకాల ఎన్నో గాయాలు ఉంటాయి, రైతులాడ్ ఎన్నో శ్రమలు ఉంటాయి. అర్థమైందా? కోట్లే కనబడితే సేవకులకి మీ కష్టాలు వస్తే మీరు పాస్టర్ గారు చెప్పుకుంటారు, మరి మా కష్టాలు వస్తే మేము ఎవరు చెప్పుకోవాలి? ప్రభు. మాకు ఎన్నో ఉంటాయి సమస్యలు. అయినా సరే చూడండి, అబ్రహాం గారు ఎప్పుడైతే కరువు సంభవించిందో చూడండి, దేవుడు వాగ్దానం చేశాడు, కానీ వెంటనే ఏమొచ్చింది? కరువు వచ్చింది. కానీ అబ్రహాం గారు ఏం చేశారంటే, కరువులో కొన్ని పొరపాటు చెప్పాలంటే దేవుని వైపు చూడుకోకుండా కొన్ని పనులు చరిత్రకారులు చెప్తారు. ఆయన ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు చెప్పాలంటే షారమును బట్టి అక్కడ పరో రాజు ఏం చేశాడంటే ఆమె కొన్ని బహుమతులు ఇచ్చాడు. ఎడ్లు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు. దాంతోపాటు ఏమి ఇచ్చాడంటే దాసిని పంపించాడు. ఎవరిని పంపించాడంట? దాసి అంటే ఎవరు? ఆగర్ను పంపించాడు. చెప్పాలంటే సైతానుడికి సాదృశ్యం ఉన్న పరో. ఎవరు సాదృశ్యం? పరో సైతాను సాదృశ్యం. ఐగుప్తు దేశం దేని సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. చెప్పాలంటే అబ్రహాము చెప్పాలంటే దేవుని వైపు కొన్ని పరిణామాలు, కష్టాలు వచ్చినట్టు బాధలు చెప్పాలంటే దేవుని వైపు చూడుకోకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం ద్వారా చూడండి. ఎప్పుడైతే దుష్టుడి దగ్గరికి వెళ్తామో ఏదో ఒక వాడు పెడతాడు మనకి. సైతం దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంట? ఏదో ఒకటి పెట్టి పంపిస్తాడు మనకి. ఆ రోజు నిజంగా ఆగర్ను పంపించాడు. సైతానుడు ఏం చేశాడంట? ఆగర్ను పంపించాడు. పరో షారమ్మను బట్టి ఏం చేశాడంట? ఈ యొక్క దాసిని ఆగర్ను పంపించాడు. తర్వాత చూడండి, వీళ్ళు కొన్ని సంవత్సరాలు ముసలోళ్ళు అయిపోయారు, చాలా వృద్ధాప్యంలోకి వచ్చింది. సారమ్మ అనుకుంటుంది నాకు గర్భకాలం కలవదు, కాబట్టి ఆగర్ని ఇచ్చి ఈమె ద్వారా నేను కుమారుడు పుడితే ఆ కుమారుడు నేను పెంచుకుంటాను అన్నట్టుగా ఆమె ఆలోచన చేసింది. కానీ అలా చేయడం ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత గమనించినట్లయితే ఆగర్కి ఇస్మాయిల్ పుట్టిన తర్వాత సమస్యలు పెరిగినాయి, సమస్యలు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏదేమైనా సరే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు, నేను నీ గర్భవాసి, నీ గర్భాన పుట్టిన వాడే ఇస్సాకుని వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అలా చెప్పిన ప్రకారంగా చెప్పాలంటే ప్రియమైన దేవుడు, దేవుడు వాగ్దానం చేశాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారానే దీవించబడతాయి, నీ ద్వారానే ఆశ్రయించబడతాయని చెప్పి అబ్రహాంకు దేవుడు మాట ఇచ్చాడు. కొన్ని పరిణామాలు చూడండి, వాగ్దానం చేసిన దేవుడు అది నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏదైతే మాట ఇస్తాడో అది నెరవేరుస్తాడు. అది నెరవేర్చే దేవుడని ఆయన వైపు చూడాలి, కానీ మనుషుల వైపు ఎప్పుడు కూడా మనం చూడకూడదు. నా సాక్ష్యాన్ని మీరు విన్నాను, వచ్చినప్పుడు నా సాక్ష్యాన్ని చెప్పాను. నేను 27 కేసుల్లో బందీగా ఉన్నాను. చెంచురోడ్ జైలు, హైదరాబాద్. నెక్స్ట్ పాటలో పనిచేసి తెలిసి మీకు నా సాక్ష్యం కూడా పంచుకున్నాను. హైదరాబాద్ చార్మర్ విఎస్, బేగం బజార్, నల్లకుంట, అంబర్పేట, గాంధీనగర్, కరీంనగర్ అనేక పోలీస్ స్టేషన్లో దరిదరి 6 కోర్టులో కేసులు నడిచినాయి. కేసులు నడుస్తున్నప్పుడు దరిదరి నేను 18 నెలల జైల్లో ఉన్నాను. నేను ఎప్పుడైతే రవిహృదయ పుస్తకం ద్వారా జైల్లో ప్రభువుని తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని, దేవరాత్రుల వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఇలా దేవుని వాక్యాన్ని చూడండి, నా బైబిల్ కూడా అంతకుముందు మీకు చూపించాను. ఇప్పుడు నా దగ్గర ఇది జైలు బైబిల్. ఇది జైల్లో రాత్రింపగలు ఇదే బైబిల్ చదువుకుని దేవుని ఒక ప్రత్యక్షత చూసిన వాడిని. దేవుడు ఏం చెప్పాడంటే, నా కేసు విషయంలో ప్రభు చెప్పాడు, నా కుమారుడు, ఆయన జడ్జిగా నా 5 వచ్చి, నా కుమారుడా నీ కేసులను కూడా కొట్టివేస్తానని చెప్పాడు. ఏం చెప్పాడండి? నీ కేసులను కూడా కొట్టివేస్తానని చెప్పాడు. దరిదరి 18 నెలల్లో 26 కేసులు కొట్టివేయబడ్డాయి. ఎన్ని కేసులు? 26 కేసులు కొట్టివేయబడ్డాయి. లాస్ట్ కేసు ఇంకోటి ఉంది, నాంపల్లి కోర్టు 6 నెంబర్ కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు మా పక్షాన్ని వాదిస్తున్న లాయరు మూర్తి సార్ ఏమంటాడంటే, అందులో గన్లు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, లెటర్ ప్యాడ్స్ ఉన్నాయి, పార్టీ సంబంధించినవి, అలాగే బంగారము, సెల్ ఫోన్ కూడా దొరికింది, ఎయిర్టెల్ సిమ్ కార్డు, మోటరాల్ ఫోన్. మీకు అప్పుడు తెలిసి 1999 ఫోన్ తీసుకున్నాను నేను. అయితే ఆ టైంలో ఫోన్లు, సెల్ ఫోన్, అలా గన్స్, బంగారము, సాక్ష్యాలు ప్రూఫ్ అయిపోయింది. సాక్ష్యాలు ప్రూఫ్ అయిపోయిన తర్వాత మా పక్షాన్ని వాదిస్తున్న మూర్తి సార్ ఏమంటాడంటే, అప్పుడు మేము 18 నెలలు జైల్లో ఉన్నాం, కేసు ప్రూఫ్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష? 7 సంవత్సరాలు జైలు శిక్ష పడద్దు అంటున్నాడు. ఎవరు?
మా పక్షం వాదిస్తున్న లాయరు మూర్తి సార్ అంటున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు అక్కడ? దేవుడు ఏమన్నాడు? ఆయన జడ్జిగా న్యాయాధిపతికి వచ్చి, నా కుమారుడా నీ కేసులను కూడా కొట్టివేస్తానన్నాడు. మనుషుడు ఏమంటున్నాడు? నీకు శిక్ష పడద్దు అంటున్నాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి చెప్పండి? ఎవరి మాట నమ్మాలి? మనము దేవుడి మాట నమ్మాలి. మనుషుడు, మన పరిస్థితులు వేరేగా ఉండొచ్చు, మన పరిస్థితులు వేరేగా ఉన్నా మనం నమ్మవలసిన దేవుడు ఏదైతే మనకు మాట ఇచ్చాడో, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా ఉండని, పరిస్థితులతో మనకు సమస్య లేదు. దేవుడు ఏమి చెప్పాడో ఆ మాట మనం నమ్మాలి. ఆ రోజు దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగా 2003 నవంబర్ 11వ తారీఖున ఆ కేసు కూడా కొట్టివేయబడింది. హల్లెలూయా. ఆ కేసు కూడా కొట్టివేయబడింది. ప్రియమైన దినబిడ్డలారా, ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే, ఆయన మాట ఇచ్చిన దేవుడు సమర్థుడు. నీకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చే దేవుడు ఆయన. ఆషామాషం మనుషుడు కాదు ఆయన. ఆయన మాట ఇచ్చిన దేవుడు సమర్థుడు, శక్తి గల దేవుడు, భూమిని ఆకాశమును సృజించిన దేవుడు. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా 2003 నవంబర్ 11వ తారీఖున ఆ కేసు కూడా కొట్టివేయబడి నేను బయటకు రావడం జరిగింది. ప్రియమైన దినబిడ్డ, అలా ఉపవాస ప్రార్థన 21 days మరి ఉపవాసం ఉండి ప్రభు సేవ నిమిత్తం ప్రార్థన చేశాను. ఎక్కడికి వెళ్ళాలని 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇబ్రహీంపట్న ప్రాంతానికి, అక్కడ కూడా మరి ఇబ్రహీంపట్నం ఉంది, ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నం ఉంది, ఆ ప్రాంతాన్ని నడిపించాడు. నడిపించిన అనేక అన్యజనులు రక్షించబడ్డారు. తర్వాత 40 days ఉపవాసం ఉన్నాను, 40 రోజులు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన గురించి ఏం చెప్తున్నానంటే, ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్. ఏ సంఘము ఉపవాస ప్రార్థనలు ఉంటాయో ఆ సంఘము దినదినము అభివృద్ధి అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏ సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడో ఆ సేవకుడు దినదినము అభివృద్ధి అవుతూనే ఉంటాడు. నేను 40 days ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు, చక్కటి స్థలాన్ని ఇచ్చాడు. ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే, ఉపవాస ప్రార్థనలు బట్టి దేవుడు ఈ రోజు ఉపవాస ప్రార్థనలు బట్టి దేవుడి సంఘాన్ని యేసునామములో దీవించబడును గాక. ఉపవాస ప్రార్థనలన్నీ కూడా యేసునామములో సఫలమవును గాక. దైవజనుడు చేస్తున్న ఉపవాస ప్రార్థనలో, మీరు చేస్తున్న ప్రతి ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆశ్చర్యకార్యములు జరగబడును గాక. ఆ ఉపవాస ప్రార్థనల వెనక దేవుడు తర్వాత మందిరాన్ని ఇచ్చాడు. మందిరం కట్టబడిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరంలో మళ్ళీ ఉపవాసం ఉన్నాను. తర్వాత మళ్ళీ 157 గజ స్థలం ఇవ్వడం జరిగింది. అనేక ప్రాంతాల్లో దేవుడు ఎప్పుడో పోలీసు చేత ఎన్కౌంటర్ అయిపోవాల్సిన నన్ను దేవుడు ఏం చేశాడండి, తన పరిచర్లో వాడుకుంటున్నాడు. ఒకప్పుడు చర్చి పైన ఉంటే నేను కింద ఉండి ఇలా ఉన్నవాడిని దేవుడు ఏం చేయడు తెలుసా, జడ్జీలు పక్కన కూర్చోబెట్టాడు. హల్లెలూయా. పోలీసు వాళ్ళు పక్కన, పెద్ద పోలీసు వాళ్ళు, ఎమ్మెల్యేలు పక్కన కూర్చోబెట్టి అనేక సభల్లో దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా దీవించబడతాయని. ఇప్పుడు అబ్రహాముకు దరిదారి 99 సంవత్సరాలు అయిపోయాయి. సారాముకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 90 సంవత్సరాలు. చెప్పాలంటే వారికి గర్భఫలము కలగదు. ఎందుకు కలగదంటే, ఒక స్త్రీకి 50 సంవత్సరాలు దాటింది అనుకోండి, రక్తస్రావం అనేది ఆగిపోతుంది. ఏమైపోతుందంట? ఒక స్త్రీకి రక్తస్రావం అనేది ఆగిపోతుంది, నెలసారి అనేది జరగదు. అయితే చూడండి, రోమపత్రిక 4:18 ఒక మాట చదివి నేను త్వరగా ముగిస్తాను. రోమపత్రిక 4:18 చదువు. నీ సంతానమును ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రామారామి 100 ఏండ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృదుతులమైనట్లును శార గర్భమును మృదుతులమైనట్లును ఆలోచించును గాని అవిశ్వాస వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపగా దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని
నెరవేర్చు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాస వలన బలము నొందును. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలంటే నిరీక్షణకు ఆధారం లేదు. వృద్ధాప్యములో ఉన్నారు, వారికి సంతానం కలుగుతుంది అని అసలు అవ్వదు. చెప్పాలంటే సైంటిఫిక్గా జరిగితే అబ్రహాం ఆ టైంలో కానీ సారమ్మ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ట్రీట్మెంట్ కొరగా వెళ్ళిందే, ఏమంటారు డాక్టర్లు ఏమంటారు? నీకు సంతానం కలగదు. ఓ ముసలమ్మ ఎందుకు వచ్చినావు అంటారు. ఆ వయసులో సంతానం కలగదు, నిరీక్షణకు ఆధారం లేదు. అందుకనే 18వ అధ్యాయంలో దేవుడు దేవదూతలు అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం గారు చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. మంచిగా ఒక లేత దూడను వధించి తన భార్యకి చెప్పాడు, నువ్వు రొట్టెలు సిద్ధం చేసి, సారం చెప్పాడు, నువ్వు రొట్టెలు సిద్ధం చేయమని చెప్పాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. భోజనం చేసే టైంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీ భార్య అయిన సారా ఎక్కడుంది అని అడిగాడు. అడిగితే అప్పుడు అబ్రహాం ఏమంటాడు? అయ్యా, ఆమె డేరాలో ఉందా అన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరొక సంవత్సరానికి నేను మళ్ళీ వస్తాను, నీ భార్య సారా గర్భవతి అవుతుంది, నేను వాగ్దానం చేసిన కుమారుని ఇస్సాకుని ఇస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నేను వాగ్దానం చేసిన ఇస్సాకుని ఇవ్వబోతున్నానని చెప్పాడు దేవుడు. ఆ మాటలు ఎవరు విన్నారు? డేరాలో ఉన్న సారం వింటుంది. అప్పుడు ఏమంటా తెలుసా? నా బలము, నేను ముసల్దాన్ని అయిపోయాను, నా భర్త వృద్ధాప్యములో ఉన్నాడు, ఈ టైంలో నాకు సుఖము కలుగునా, సంతానము కలుగునా అని బుసుబుసులు నవ్వులుకుంటుంది ఆమె. నవ్వుకుంటా ఉంటే దేవుడు చూసి అంటున్నాడు, అబ్రహామా, సారా నవ్వినెలా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నవ్వినా సరే నేను మాత్రం వాగ్దానం చేశాను, ఆ వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడినాడు. ప్రభు చెప్పిన ప్రకారంగా 21వ అధ్యాయంలో తను వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాడు. నెరవేర్చి సారా గర్భవతి అయింది. తర్వాత కుమారుడు కలిగాడు, ఇస్సాకు అని పుట్టాడు. ఇస్సాకు వృద్ధాప్యములో అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకు అని నామకరణ చేశాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆయన వాగ్దానము నెరవేర్చాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే సారమ్మ మొత్తం అబ్రహాంకి ఎంతమంది భార్యలు చెప్పండి? అబ్రహాంకి ఎంతమంది భార్యలు చెప్పాలి? అబ్రహాంకి 3 భార్యలు. మొదటి భార్య పేరు సారమ్మ, రెండో భార్య పేరు ఆగరు, మూడో భార్య పేరు కెతూరా. 3 భార్యలు. ఇప్పుడు మనం గమనిద్దాం. సారా గర్భము నుండి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు. ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు. ఇప్పుడు ఆగర గర్భం నుంచి ఎవరు వచ్చారు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ సంత ఎవరు వచ్చారు? ముస్లిమ్స్, మహమ్మదీలు వచ్చారు కదా. తర్వాత కెతూరా, అన్నుజనులు, అంటే మనం అన్నుజనులు. అన్నుజనుల నుంచి ఎవరు వచ్చారు? కెతూరా నుంచి అన్నుజనులు వచ్చారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే భూమి యొక్క సమస్త వంశములో ఎవరి ద్వారా దీవించబడ్డారు? అబ్రహాము ద్వారా దీవించబడ్డారు. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు అబ్రహాముని చూసినట్లయితే యూదులను అడిగితే మీ పితరుడు ఎవరంటే ఏం చెప్తారు తెలుసా? ఎవరు చెప్తారు? అబ్రహాం అంటారు. అంటే ముస్లిమ్స్ని అడిగితే ఏమంటారు తెలుసా? మీ పితరుడు ఎవరంటే ఇబ్రహీం అంటారు. అలాగే క్రైస్తవుని అడిగితే ఏమంటారు? అబ్రహామే అంటారు. అంటే ఈ లోకములో భూమి యొక్క సమస్త వంశములు ఎవరిదో దేవుడిచ్చిన మాట ప్రకారంగా అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము ద్వారా దీవించబడ్డారు. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ రోజున దేవుడికి ఏ వాగ్దానాలు ఇచ్చాడో, నీకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను దేవుడు నెరవేర్చేవాడు. దేవుని స్తోత్రం. ఏదైతే నీకు మాట చెప్పాడో ఆ మాట ప్రకారంగా నువ్వు వెళ్ళినట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటాం. నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. దేవుడు, నేను ఇబ్రహీంపట్నం ప్రాంతానికి వెళ్ళే టైంలో దేవుడిని అడిగా, ప్రభువా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి వెళ్తున్నా, నాకు భోజనం ఎట్లా అని అడిగాను నేను. దేవుడు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని పిలిచిన తర్వాత నేను అడిగాను, నాకు భోజనం ఎట్లా అడిగాను. అప్పుడు ఒక దైవజనుడు, ఒక సేవకుడు ఒక కారులో దిగి వచ్చి ఒక వైట్ పేపర్లో ఒక ఫోన్ నెంబర్లు రాశాడు. అందులో 040 నెంబర్, 44 పార్ నెంబర్లు, కొన్ని వైట్ పేపర్ మీద కొన్ని ఫోన్ నెంబర్లు రాసి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీకేమైనా అవసరం ఉంటే ఈ నెంబర్లకి ఫోన్ చేయమని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఏ అవసరం ఉన్నా నాకు ప్రార్థన చేయి, నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. ఆ మాట తీసుకుని నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నా జీవితంలో చెప్పాలంటే వెళ్ళిన తర్వాత చాలా కష్టాలే. అనుజనుల పరిచయం అంటే ఇప్పుడు ఈరోజు ఇలా కనపడుతుంది, కానీ మనం గమనించినట్లయితే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా అంటే అనుజనులు కాబట్టి ఎవరు తెలియదు, కాన్లు ఇచ్చేవాళ్ళు లేరు, రూమ్ రెంట్ కట్టడానికి చాలా ఇబ్బందులు. అటువంటి పరిస్థితులు నాకు వివాహం జరిగింది.
మరి అక్కడే యాచార ప్రాంతంలో మా మామగారు సీనియర్ పాస్టర్ గారు, నేను 5వ అమ్మాయిని వివాహం చేసుకున్నాను. అందులో 6 అమ్మాయిలు చెప్పారు కదా సిస్టర్ వెస్లీ గారు. అలాగే 5వ అమ్మాయిని వివాహం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నాకు పిల్లలు పుట్టారు, బాబు పాప. ఇప్పుడు పాటలు పాడారు కదా. అది ఒక రోజు వారు స్కూల్కి వెళ్ళారన్నమాట. స్కూల్కి వెళ్ళినప్పుడు ఫీజు కట్టాలి. ఒక రోజు పిల్లలు అన్నారు, డాడీ ఫీజు కట్టాలి, వాళ్ళు నిలబెట్టారని చెప్పారు. నిలబెట్టారు డాడీ అని చెప్పినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి. ఏడుపు రాగానే సాయంకాల టైంలో మోకాలేసి ప్రార్థన చేశాను. ప్రభుకి ప్రార్థన చేసే, దేవా నాకు రేపటి దినాన్న 20,000 రూపాయలు కావాలి. హల్లెలూయా. మోకాలేసి ప్రార్థన చేశా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాను. రేపు నాకు 20,000 రూపాయలు కావాలి. ఎందుకంటే దేవుడు ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ఆ వాగ్దానం పట్టుకుని కన్నీళ్లు కార్చి సాయంకాల టైంలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఉదయకాల సమయంలో 10 గంటలకు ఒక ఫోన్ వచ్చింది నాకు. ఒక సహోదరుడు మా సంఘస్థుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ బ్యాంక్ అకౌంట్ ఇమ్మని చెప్పాడు. నేనన్నా, నా బ్యాంక్ అకౌంట్ నీకెందుకు నాన్న అని అడిగా. లేదు పాస్టర్ గారు, బ్యాంక్ దగ్గర ఉన్నాను, మీకు ఒక 20,000 రూపాయలు పంపించాలనుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక 20,000 రూపాయలు పంపించాలనుకుంటున్నాను. నేను 20,000 రూపాయలు పంపించాలనుకుంటున్నాను, నీకు ఏం జరిగిందని అడిగా. ఆయన చెప్పాడు అప్పుడు, అయ్యా మా అమ్మమ్మ గారికి కొంత పొలం అమ్ముడుపోయింది, అందులో నాకు 8 లక్షలు వచ్చినాయి. 8 లక్షలు 4 లక్షలే మా అక్కకి ఇచ్చేసాను, 4 లక్షలు నేను తీసుకున్నాను, అందులో మీకు 20,000 రూపాయలు పంపించాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. వెంటనే బ్యాంక్ అకౌంట్ పంపించిన ఒక్క నిమిషంలో నా బ్యాంక్ అకౌంట్లో 20,000 రూపాయలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ రోజు కన్నీళ్లు కార్చి ఆ వాగ్దానం ఎత్తిబట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఉదయకాల సమయంలో మళ్ళీ ఏదైతే 20 ఆ దేవుడు ఆ రోజు 50 అంటే 50, కానీ నాకు 20,000 రూపాయలు అవసరం. 20,000 రూపాయల కొరకు ప్రార్థన చేశాను. దేవుడు ఆ ఉదయకాల సమయం 20,000 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సేవలో ఎన్నో సమస్యలు ఉంటాయండి, ఎన్నో బాధలు ఉంటాయి. సేవ అంటే ఆశామాష కాదు. సేవలు అనుకుంటూ సేవకులు పైకి కనపడతారు కానీ ఆనందంగా సంతోషంగా ఉంటారు, కానీ కొన్ని పరిణామాలు మా జేబులో 1 రూపాయి కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఏదేమైనా సరే దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం, ఆ మాటలు ఎత్తిబట్టి దేవుడు మాకు వాగ్దానం ఎత్తిచ్చాడో ఆ మాట ప్రకారంగా మనం ఎత్తిబట్టి ప్రార్థన చేస్తే మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకారంలో ప్రభు జరిగిస్తాడు. అటువంటి ప్రార్థన చేద్దాం. దేవుడు ఏతనికి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని యేసు నామములో నెరవేర్చబడును గాక.